బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైళ్లకు కావాలనే నిప్పు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఫైళ్లు తగులబెట్టారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఫైల్స్ దహనమైన ఆర్ఎండ్ఆర్ ఆఫీస్ కు వెళ్లారు ఆర్టీఓ శివజ్యోతి. దగ్ధమైన ఫైల్స్ అన్ని జిరాక్స్ కాపీలే అన్నారామె. సగం కాలిన డాక్యుమెంట్లు 96 పత్రాలను గుర్తించామని అన్నారు. ఉన్నతాధికారుల సంతకాలు గానీ స్టాంపింగ్ గానీ ఫైల్స్ మీద లేకపోవడంతో రఫ్ పేపర్లుగా గుర్తించామని తెలిపారు. ఇక పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కార్యాలయం ధవళేశ్వరం వద్దకు వెళ్లారు స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దగ్ధమైన ఫైల్స్ పై గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కానీ స్టాంపింగ్ కానీ లేకపోయినప్పటికీ ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చిందో సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు పోలవరం విషయంలో అక్రమాలు బయటపడకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్ అనే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏదైతే మన 2024 ఎన్నికల ఫలితాల దగ్గర నుండి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మధ్య ఉన్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సెక్రటేరియట్ నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లా మొన్న మీరు కూడా చూశారు. ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయంలోని ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతూ అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 14-19లో మాకు 5 సంవత్సరాల పాలనలో మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర 72,000 కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కి మేము పెట్టాం. అదే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టింది వాళ్ళు 32,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ 50% వాళ్ళ అవినీతి పనులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ఆర్ఎండ్ఆర్ భవనం వద్ద అయితే నిన్న ఫైల్స్ దగ్నం కేసు అయితే జరిగింది. అయితే ఫైల్స్ దగ్నం జరిగిన చోటు చూసుకున్నట్లయితే పలు అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో కలెక్టర్ అప్రమత్తమై వెంటనే ఆర్డీఓని విచారణ చేయమంటూ కూడా పంపారు ఘటనా స్థలానికి. ఏదైతే అక్కడ ఫైల్స్ దగ్నమయ్యాయో అక్కడ సూపరింటెండెంట్గా ఉన్న వేదవల్లి అయితే తనకి సంబంధం లేదు, తనకి తెలియకుండానే స్వీపర్ డైరెక్ట్గా ఫైల్స్ని దగ్నం చేశారంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.
కనిపిస్తున్నాయి. అదే నేపథ్యంలో ఎంక్వైరీ కోసం వచ్చిన ఆర్డీఓ శివజ్యోతి ఎవరైతే ఉన్నారో ఆమె అయితే చూసుకోవచ్చు. ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఏవైతే ఫైల్స్ అన్ని కూడా జిరాక్స్ అంతా కూడా రికార్డెడ్ కాదు కాబట్టి ఒకవేళ కొత్తగా బీరువాలు వచ్చిన ఫైల్స్ అన్ని కూడా అటు ఇటు మారుస్తున్న నేపథ్యంలో అదంతా కూడా జిరాక్స్లే అంటూ కూడా స్వీపర్ తీసుకెళ్లి దగ్నం చేసిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఆ ఫైల్స్ మీద సంబంధించి క్లియర్ గా అది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించినట్టుగా ఏదైతే R&R ప్యాకేజ్ సంబంధించిన ఫైల్స్ గా కనిపిస్తూ ఉన్నాయి, అప్పటికి కూడా ఆర్డీఓ శివజ్యోతి అయితే అవి పోలవరానికి ఫైల్స్ కి సంబంధించినవి కాదు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకు ఈ లబ్ధిదారుల పేరుతో కూడిన ఫైల్స్ ముందు అట్టలైతే ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదే విధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే స్వీపర్ దగ్నం చేశారని చెప్తున్నారో ఆమె సడన్ గా వైజాగ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ స్వీపర్ ఎందుకు ఇక్కడ లేదు, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఏదైతే పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా అయితే మాత్రం ఎటువంటి నిర్ధారణకి రాలేం కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలంటూ కూడా ఎమ్మెల్యే బుచ్చి చౌదరి చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే క్లియర్ గా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే లబ్ధిదారుడు గండేపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా అయితే అక్కడ క్లియర్ గా ఫైల్ మీద ఉన్న పేరు కనిపిస్తుంది. ఏదైతే చేతి రాతతో రాసింది క్లియర్ గా బ్లూ పెన్ తో రాసిన రాత కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆగస్టు ఇదే సంవత్సరం గత 3 సంవత్సరాల క్రితం 6/8/2021లో కూడా ఈ డాక్యుమెంట్ ని రాసినట్టుగా కూడా క్లియర్ గా బ్లూ పెన్ తో రాసింది కనిపిస్తుంది. కానీ ఆర్డీఓ ఎవరైతే ఎంక్వైరీకి వచ్చారో ఆమె మాత్రం అవన్నీ కూడా కలర్ జిరాక్స్లు అంటూ చెప్తూ ఉండడం గమనార్హంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కొన్ని బాండ్ పేపర్లు కూడా కాలిపోయి దగ్నమైన ఉన్నాయి. ఆ బాండ్ పేపర్లు కూడా జిరాక్స్లు అంటూ కూడా ఆర్డీఓ శివజ్యోతి చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వేదికగా గత ప్రభుత్వంలో అనేక భూ అక్రమాలు జరిగాయి, భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ తో ఉన్న వాళ్ళందరినీ కూడా లీగలైజ్ చేశారు కలెక్టరేట్ వేదికగానే అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి మండిపడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా భూముల మీద ఇదే కాకుండా R&R ప్యాకేజ్ సంబంధించిన వారందరికీ కూడా సాఫ్ట్ కాపీలో ఖచ్చితంగా కంప్యూటరైజ్డ్ అయి ఉంటాయి. ఆ లబ్ధిదారులందరినీ కూడా ఒకసారి రీవెరిఫికేషన్ చేస్తాము. రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ లబ్ధిదారులు ఎవరైనా మిస్ అయినా కూడా మళ్ళీ వారిని కూడా తీసుకుని R&R ప్యాకేజ్లోకి తీసుకునే బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి వేదికగా చూసుకున్నట్లయితే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెట్టి భూములు ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా వారి భూములు వారికి తిరిగి ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇది ఈ ఘటనపై మొత్తం పూర్తి అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. కలెక్టర్ విచారణ పూర్తి అయిన తర్వాత మీడియాకి మరింత సమాచారం అందే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడ ధవళేశ్వరంలో పరిస్థితి ప్రస్తుతానికైతే. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా.